అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటే మనం ముచ్చట్ల ఎత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. లీడర్లు ముంగడికొస్తలేరు 6 గ్యారెంటీలు అమలు చేస్తందుకు. కాంగ్రెస్ లీడర్లు కొందరు పోయిండ్రిగా నామినేషన్లు వేస్తందుకు. భార్య కడుపుతోనుంటే భర్తకు సెలవులు ఇస్తాడట శద్రాలు సారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల గనుట్ల పెంచాలన్నట జోరు. మహిళలకు 2500 ఇస్తలేరని రాష్ట్రం అంతా కంపు కంపు. మలి సర్కారీగా ఆడోళ్ల కోసం రాష్ట్రంలో పెడుతుందట హెల్త్ క్యాంపు. పాత సర్పంచుల కోసం మలి సర్కారు విడుదల చేసిందట నిధులు. మరి పంచాయతీ అధికారులు సక్రమంగానే నిర్వర్తిస్తారా వాళ్ళ విధులు? మూసినదిని మంచిగా చేస్తే అయితే అట చాలా తక్కువ కోట్లు, అట్లయితేనే పోతాయట నదితోని హైదరాబాద్ నగరానికి ఉన్న పాట్లు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపేందుకు షై పార్టీ నుంచి 2 లీడర్ల పేర్లను ఖరారు చేసిన ముచ్చట తెలిసిందే కదా. అయితే ఇప్పుడు నామినేషన్ లేచేదందుకు కూడా పోయినరట. అగో నామినేషన్ పేరంటానికి ఎవరెవరో పోయినరు, ఏం కథ అంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పని. షై పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులను పంపేందుకు అటు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెబ్బలు కూడా వేం నరేందర్ రెడ్డి సారు పేరును, అభిషేక్ మను సింఘ్వి సారు పేర్లను పంపిండ్రు కదా. అయితే వాళ్ళు నామినేషన్ వేసేందుకు ఇట్లా ఎన్నికల అధికారి తానికి పోయినరట. ఈ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు కూడా హాజరుపడ్డాడట. ఇట్లా నామినేషన్ పత్రాలు అందరు కలిసి అందజేసిరట. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి ఓ దిక్కు మీ షై పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్న ఇగురంతో సెంట్రల్ సర్కారు దగ్గరికి వెళ్ళి రూపాయి కూడా పైకం పట్టుకొచ్చి తెలివితోని తెలంగాణను ఎలిమి చేసింది అయితే ఏం లేదా. ఇప్పుడు 2 రాజ్యసభ సభ్యులను పంపి ఏం ఎలగబెడతారు సారు? ఒదికు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అయిపోతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి ఏబడితిరి. ఎన్నికల ముంగడ అమలు చేస్తామని చెప్పిన పథకాలు కొలాయించే పని అయితే పెట్టుకుంటలేరు. కానీ ఇట్లా కామన్ పబ్లిక్ అవసరం లేని పనులు ముంగటేసుకోబడితిరి. ఇదేనా సారు మీ ప్రజాప్రభుత్వం? ఈ తేపనన్న మీ షై సర్కారు 6 గ్యారెంటీల ఇంకా అమలు చేసేందుకు పథకాలకు బడ్జెట్ కేటాయించి అవిటి కొలాయించే పని పెట్టుకుంటే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎవరన్నా సర్కారు నౌకరీ చేస్తే వాళ్ళ భార్య కడుపుతోనుంటే 2 నెలలు భర్తకు కూడా సెలవు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్ అంటుండు. అగో పెళ్ళాం పొడతోనూ ఉంటే పెరిమిడికి సెలవులు ఎందుకు ఇస్తామన్నాడో, ఇంతకు ఆ ముచ్చట ఎందుకు అనవలసి వచ్చిందో మనం కూడా పురాగా అరుచుకుందాం పాని. చలో ఆంధ్రప్రదేశ్. అయ్యా విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రాల సార్ ఇక సురువు చేయండి. ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్. ఇన్నరా ప్రభుత్వ కొలువులు చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే మొగోళ్ళ భార్యలు పొట్టతోని ఉన్నప్పుడు వాళ్లకు కూడా సెలవులు దొరికినట్టేరట. అయ్యా చంద్రాల సారు, మరి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తామంటుర్రు, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది సారు? వాళ్లకు కూడా లీవులు ఇచ్చేటట్టు ఏమన్నా చట్టాలు చేస్తే బాగుంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే అప్పట్లో మీరే ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్నప్పుడు ఎక్కువ మంది పోరగాన్లు పుడుతుండ్రని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుర్రు. ఇప్పుడు మళ్ళా పోరగాన్లు తక్కువ మంది పుడుతుండ్రని మళ్ళా కనుమని చెప్తుండ్రు. మీకు ఓట్లేసిన ప్రజలు మీకు ఆట బొమ్మల లెక్కనే అనిపిస్తున్నట్టున్నారు కదా. మీ ఏలుబడి చక్కగా లేక ఫ్యామిలీ ప్లానింగ్లు చేయించి మళ్ళా ఫ్యామిలీని పెంచుకోమంటే ఎట్లాగో చెప్పిండ్రు, లీవులు ఇస్తామంటారు కదా. మీ కొడుకు లోకేశానికి కూడా ఒక్కడే కొడుకు కదా, ఓ 3-4 అనుమని తమరి పుత్రరత్నానికి కూడా చెప్పిండ్రా. కనేదందుకు మీ కోడలు బ్రాహ్మణి మేడం కూడా ఒప్పుకున్నదా? ఆ ముచ్చట కూడా మీరే చెప్తే మంచిగుంటది. ఎందుకంటే మీ ఇంటి నుంచే ఈ పుణ్యకార్యము మొదలు పెడితే మంచిగుంటదేమో, మీ నారావారి వంశవృక్షం కూడా విస్తరిస్తదేమో. అట్లనే మంత్రులు ఎమ్మెల్యేల కొడుకులు కోడన్లు అల్లుళ్ళు బిడ్డలకు కూడా చెప్తే బాగుండు. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి సర్కారు ఇప్పుడు మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ దవాఖానాల పరీక్షలు అన్నీ చేయబోతున్నదట. అసలు ఆడోళ్ళకి ఏమైంది, ఎందుకోసం ఇప్పుడు వాళ్ళకు హెల్త్ చెకప్లు చేయాలని ప్రభుత్వం చూస్తుంది అంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి మనం కూడా మంచిగా అరుచుకుందాం పని. మార్చి 8 తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నది కాబట్టి తెలంగాణ సర్కారు ఇప్పుడు మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ హెల్త్ చెకప్లు చేయబోతున్నదట. అందరికీ రక్త పరీక్షలు, ఒంటేలు పరీక్షలు, పెయిల ఉన్న సర్వ రోగాలు తెలిసేటట్టు అన్ని పరీక్షలు చేసి వాళ్ళ పానాలు ఎట్లున్నాయి, ఎవరికైనా తీపి రోగం ఉన్నదా, క్యాన్సర్ అసొంటి పాడుమల్లె బీమార్లు వాళ్ళ పెయ్యిళ్ళ పెద్దపీటలు వేసుకొని కూర్చున్నాయా అని అన్ని రిపోర్టులు తెలుసుకొని వాళ్ళ పరీక్షలు మొత్తం ఆన్లైన్లో పెట్టేటట్టు చూస్తుర్రట. ఇట్లవలన్నరే బాలన్న అంటే ఈ ముచ్చట ఖుద్దు దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారే చెప్పుకొచ్చిండట. ఆఫీసర్లు అందరూ కూడా మార్చి 8 తారీఖు నుంచి గ్రామాలకు పోయి మహిళా సంఘాల పెబ్బలను కలిసి అక్కడ క్యాంపులు పెట్టి వాళ్లకు పరీక్షలు చేయాలన్నాడట. అయ్యా దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు, మీరు ఇట్లా ఆడబిడ్డలకు పరీక్షలు చేసుడు మంచిగానే ఉన్నది. మొదలు వాళ్లకు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన నెలకి 2500 హామీని అమలు చెయ్యండి సారు. అట్లనే పెరిగిన పింఛన్లు కూడా ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
అటు సెంట్ర సర్కారు 15వ ఆర్థిక సంఘం పైకమును ఇప్పుడు పంచాయతీల ఎవిటి కోసం వాడాలను మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క చెప్పుకొచ్చిందట. అగో ఓ దిక్కు మొన్నటిదాకా రాజులేని రాజ్యాల లెక్క పల్లెలు మొత్తం పాడైపోయినాయి. ఇప్పుడు పారిశుద్ధ్యం కోసమే కదా వాడతారు అంటే మొత్తము ముచ్చట ఇక మేడం చెప్తుంది ఈనాలే. గ్రామ పంచాయతీల చేయి సర్కారు వేసిన పైకం మీద పల్లెల పంచాయతీలు సురువైన ముచ్చట తెలుసుకున్న మహిళా మంత్రి అడవిబిడ్డకం పంచాయతీ రాజు మంత్రి సీతక్క ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం పైకమును మొదలు పాత సర్పంచులు పారిశుద్ధ్యం కోసం వాడితే వాళ్లకు విడుదల చేయాలని చెప్పుకొచ్చిందట. మొన్న సెంట్ర సర్కారు విడుదల చేసిన 245 కోట్ల రూపాయలను పాత సర్పంచులు పల్లెల చేపించిన పచ్చదనం పనులు, మోర్లు, లైట్లు, వాడకట్టులలో చేసిన పనుల బిల్లుల కిందికి చెల్లించాలన్నట. పంచాయతీల నిధులు ఉంటే అవిటిని సాఫ్ సఫాయి పనులు చేస్తున్న కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు వాడాలని చెప్పుకొచ్చిందట. అమ్మా మహిళా మంత్రి సీతక్క, మరి మీ చేయి సర్కారు తరఫున కూడా మొదలు కొత్త సర్పంచులకు కూడా ఆ పనులు చేసేందుకు నిధులు విడుదల చేయండి మేడము. మొన్నటిదాకా మొత్తం పల్లెలు అంతా చందన అయినాయి. ఇప్పుడన్న ఎగురంతో మీరు పైకం విడుదల చేస్తే పచ్చగా ఎగురు పెట్టిస్తారేమో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏడుకొండల ఎంకన్న దర్శనం చేసుకునేందుకు తిరుపతికి పోయిందట. అగో లిక్కర్ కేసు లొల్లిలా ఆకెళ్ళి బయటపడేయింది. స్వామి నీ కొండకు కాలినడకన వచ్చి గుండు కొట్టించుకుంటామని ఇట్లా మొక్కుకున్నదా ఎట్లా ఏం కథ అంటే అరుచుకుందాం పాండ్రి చలో తిరుమల తిరుపతి. అగో చూసినరా హైదరాబాద్ పట్టణంలో గాలి మోటార్ ఎక్కి గన్నవరం గాలి మోటార్ల డిపోల దిగిందట. ఆడికెళ్ళి సీదా అలిపిరి మెట్లకాడికి పోయి ఆడ ఇంటోళ్లతో ఇట్లా పూజలు చేసి కొండ మీదికి కాలినడక సురువు చేసిందట. ఇట్లా తంతెలకాడికి వెళ్ళి నడుచుకుంటూ పోయి ఏడుకొండల ఎంకన్న స్వామి దర్శనం చేసుకున్నదట. మరి కొండ మీదికి కాలినడకన వస్తానికి ఇట్లా మొక్కిందా ఎట్లా అంటే ఏమో మరి లిక్కర్ కేసుల జైల్లో వాడి చిప్పకూడు తింటున్నప్పుడు గిట్లా మొక్కింది కావచ్చు. జర కేసులకెళ్ళి బయటకు పడేయండి తండ్రి, నీ పాదాల కాడికి వచ్చి ఇట్లా కాలినడకన కొండ మీదికి వస్తానని గిట్లా మొక్కినట్టే ఉన్నది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కులు అప్పజెప్పుకున్నాక ఇట్లా అనుకొచ్చిందట. ఆ ముచ్చట గుడి నుండి ఆంధ్ర అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు. లిక్కర్ కేసుల క్లీన్ సీట్ వచ్చిందని కాలినడకన పోయి మొక్కులు అప్పజెప్పుకుంది. ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెడతామని కూడా అన్నది. ఇప్పుడు మళ్ళా ఏడుకొండల ఎంకన్నకు మళ్ళీ మొక్కు గిట్లా మొక్కిందా. తెలంగాణలో కొత్త పార్టీ వచ్చే తేప ఏలుబడిలకు వచ్చేతాటు చేస్తే కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటా అని కూడా మొక్కుకున్నదా అంటే ఏమో మేడం మళ్ళా ఇట్లా చెప్తేనే ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుమల తిరుపతి ఎంకన్న గుడి చైర్మన్ బిఆర్ నాయుడు సార్ మీద కూటమి సర్కారు చర్యలు తీసుకోకుంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకు జినిగినంత పని అవుతుందని ఎలిసిపోయిన ఎర్ర జెండాను పట్టుకున్న కామ్రేడ్ శిఖర్ నారాయణ సార్ అంటుండు. అగో అసలు ఆయన ఎందుకు అట్లా అన్నాడంటే మీరే ఈ నుండి ముచ్చట. అయ్యా సిపిఐ నారాయణ అలియాస్ శిఖర్ నారాయణ సార్ ఇక సురువు చేయండి. ఈ టీటీడీ గాని ఇతర ధార్మిక సంస్థలు గాని ఉన్నటువంటి ఉన్నత పదవులు ఉన్న వాళ్ళ పైన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నైతిక విలువలకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి అటువంటి వార్తలు వస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇట్లా అన్నాడంటే మొన్నటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పెబ్బ బిఆర్ నాయుడు సారు రాసలీల వీడియోలు అనుకుంటా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా, అందుకేనట ఇగో ఇట్లా కూడా అంటుండు ఈనుండ్రి. ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా ఆకే తప్పన్నట్టుగా ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉన్నత వాళ్ళపైన ఎలాంటి ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదో రాజకీయ కక్షం చేసేది కాకుండా నైతికతను గుర్తించి అలాంటి వ్యక్తుల్ని దానిలో కొనసాగించడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదో ఆ ముచ్చట కూడా చెప్పాడు ఈనుండ్రి. అది కోట్లాది మంది డివోటీస్ భక్తులకి ఇది విఘాతం జరుగుతుంది. ఇప్పటికే లడ్డు వ్యవహారంలో అట్లాంటి విఘాతం జరిగిపోయింది. మళ్ళీ ఇవి కూడా వేస్తే ఆ పవిత్రకి దెబ్బతింటుంది. దీని నుంచి తక్షణం మీనమేషాలు లెక్క పెట్టకుండా తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ ముచ్చటంతా ఎవరికి చెప్పిండంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ ఉన్నాడు కదా, అగో ఆయనకు చెప్పిండు. కానీ అదే దేవస్థానంలో బిఆర్ నాయుడు సార్ కాకుండా ఇంకో వేరే ఎవరన్నా చైర్మన్గా ఉంటే ఇట్లనే ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోకుండా ఉండునా. ఇది మాత్రం శిఖర్ నారాయణ సార్ చెప్పినట్టే భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టే చేస్తున్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆయన కొడుకు పట్టణంలో ఉన్న కొండలను మొత్తం గుత్తబట్టి ఎక్కడికక్కడ మైనింగ్ చేసుకోమని చెప్తుండట. మంత్రి కుర్చీలో నేను ఉన్నాక నిన్ను ఎవరు ముట్టుకుంటారని కొండలు మొత్తం పిండి లెక్క పిప్పి చేసే పని పెట్టుకున్నాడట. ఈ ముచ్చట ఎవరన్నారా ఏం కథనే అంటే ఈ నుండి మంత్రి గారి యొక్క కుమారుడు
రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇవాళ నడుస్తున్నది అని అంటే మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఏ విధంగా అయితే భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారో. ఈయనరా కారు పార్టీ లీడర్ క్రిషాంక్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. భూ కబ్జా ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ గారిని కూడా అక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేస్తారో అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసుకోపో, నువ్వు ఎన్ని కొండలు కొడతావా నువ్వు కొట్టుకో, మంత్రిగా నేను ఉన్నా కదా, మనదే ప్రభుత్వం కదా, అక్కడ ఒక జెండా పెట్టుకో చాలు కంటైనర్ మీద, ఎవ్వరు కూడా నీ వైపు రారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు. అయ్యా క్రిషాంక్ సారు, మీరన్నట్టే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అక్రమాలు చేస్తుంటే మరి 10 ఏళ్ల ఏలుబడిలా మీ కేసీఆర్ సారు ఏమన్నా తక్కువ చేసిండా? 1000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి పక్కకేసుకున్నాడని మీరిట్లా పోయి అన్నట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోయి పర్రెలున్నాయి తొర్రలున్నాయని వాళ్ళు చూపెట్టిర్రు. పట్నం చుట్టుముట్టున్న రింగు రోడ్డు భూములను మొత్తము అగ్గువకు అమ్ముకున్నాడని కూడా అన్నారు. రాష్ట్రం రాకముందు ఎట్లుండే, ఏలుబడిలకు వచ్చినాక ఎట్లయిండ్రు? అయినా ఏ లీడర్లు సుధపూసలు చెప్పుర్రి. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య. ఎట్లాగో ఆడదాకా పోయి అన్ని చెప్తున్నారు కదా, నిబొద్దనేమి తాను ఆధారాలుంటే ఫిర్యాదు చేసి మంత్రి కొడుకు మీద చర్యలు తీసుకోమనుండ్రి. అట్లా చేయకుండా ఇట్లా చెప్తే ఏమైతుంది? ఊదుగాలది పీర్లేవదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పెద్ద కొడుకు పెళ్లికి పోయిన రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సారు అఖాడా ఆట ఆడిండట. అగో పేరే కొత్తగా ఉన్నది, ఎప్పుడు వినలేమంటారా? అసలు ఆ ఆట ఎట్లుంటుంది, దాన్ని ఠాకూర్ సారు ఒక్కడే ఎందుకు ఆడిండో అన్ని ముచ్చట్లు చెప్తా, నాతోని మీరు కూడా రాండ్రి పోదాం. వరెవ్వ తల్వార్ తీసుకొని ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సారు ఏమన్నా విన్యాసాలు చేస్తున్నాడా? సర్కస్ల కోతులాట ఆడించేటోళ్ళు కూడా ఇట్లా కత్తిని దింపరుగా అవ్వచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇట్లా కత్తి దింపుకుంటా కాళ్ళు కదుపుతుంటే సార్లా మస్తు టాలెంట్ ఉన్నది అనిపిస్తలేదు? ఛత్రపతి సినిమాల జోకర్ వేణుమాధవ్ సార్ కదా ఈరగోల అందుకొని ఈ పంత దరుచుకున్నట్టు ఎమ్మెల్యే సార్ కూడా తల్వార్ అందుకొని ఊపుతున్నట్టే అనిపిస్తలేదు? ఠాకూర్ సారు ఎందుకు ఇట్లా ఎగురుకుంటా దుంకుకుంటా ఆడుతుండంటే బట్టి సారు పెద్ద కొడుకు పెళ్లిలా భరత్ గిట్లా పెట్టలేదని గిట్లా చెప్పిండో ఏమో. ఇట్లా ఉప ముఖ్యమంత్రి మల్లు సారు ముంగట నా ప్రతిభను చూపెట్టుకోవాలి, మళ్ళా ఎప్పుడన్నా వచ్చినప్పుడు లగ్గంలా కత్తిసాము ఖతర్నాక్ చేసినావని యాది చేస్తాడని అనుకున్నాడో ఏమో గాని ముంగట ఉప ముఖ్యమంత్రి సారు ఇంటోళ్ళు పెళ్లి పిల్ల తరపు ఇంటోళ్ళు అందరూ నిలబడి ఉంటే పబ్లిక్లనే తలవారు తీసి బ్యాండోళ్ళు సప్పుడు కొడుతుంటే అఖాడా ఆట ఆడి చూపెట్టిండట. కత్తులతోని ఇట్లా కథలు పడ్డా, తుపాకులతోని గాల్లకు కాల్పులు జరిపినా అదంతా చట్టవిరుద్ధమైతదని అంటారు. పోలీసులు కూడా అట్లా కొందరు రోడ్డు మీద ఆగమాగం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు కట్టినట్టు కూడా విన్నాము. మరి ఎమ్మెల్యే సారు కత్తి పట్టుకొని ఇట్లా ఆడిండు, ఇట్లా చేసుడు తప్పు అని పోలీసులు ఎమ్మెల్యే సార్ మీద కేసు కడతారా అంటే ఏమో పోలీసు మంత్రి సారే చెప్పాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు పడతారు అంటారు కానీ అది వెనకటి సామెత. ఇప్పటి ముచ్చట ఏంటంటే మనుషులు తీసిన బాయిలా పోయి ఏనుగు పడ్డది. అగో మనుషులు మంచినీళ్ళ కోసం తవ్వుకున్న బాయిలా పడ్డదా, లేకుంటే అడవిలో షికారి చేసేటోళ్ళు తవ్విన పెద్ద బాయి పొక్కల పడ్డదా అంటే మీరే చూడండి ముచ్చట అయితే ఇది. చూసినరా, కటకం రాళ్లతోనే ఉన్నదంటే ఇది అడవిలా ఏనుగుల కోసం షికారి చేసేటోళ్ళు తవ్విన బాయి పొక్క కాదు, మనుషులు నీళ్ల కోసం తవ్వి చుట్టూ రాళ్లతోని గోడగట్టిన నీళ్ళ బాయి. మరి ఈ ఏనుగు తొవ్వదప్పే వచ్చిందో, ఎండాకాలం కదా అడవుల్లో కుంటలు ఎండిపోతే నీళ్లు దొరకకనే వచ్చిందో గాని మొత్తానికి ఇట్లా వచ్చి బాయిలా పడ్డది. ఇక ముచ్చటెరకైన అడవి ఆఫీసర్లు జేసీబీని తెచ్చి మొదలు బాయికి ఓ మూలకు మొత్తం రాళ్ళన్నీ తీసేసి అది పోయేదందుకు తొవ్వ సాపు చేసి ఇట్లా జేసీబీ బొక్కెనతోని వెనకబాదుకు అదిలిస్తే ఎంటనే లేసి సాయం చేసిన చెయ్యిరే నరక చూసినట్టు వెనక నుంచి లేపిన బొక్కెనని ఎట్లా గుద్దుతుందో చూడుండ్రి. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టుడు అంటే, సాయం చేసిన చేతులు నరక చూసుడు అంటే ఇట్లనే ఉంటుందేమో అనిపిస్తలేదు. దాన్ని ఆ బాయిల నుంచి బయటకు తీసేదందుకు అధికారులు ఏం తక్కువ 6 గంటలు కష్టపడ్డారు. దాంట్లో నీళ్లు తక్కువ ఉంటే బోర్ నీళ్లు కూడా ఇడిచిర్రు. అంత చేస్తే ఆఖరికి ఏ జేసీబీతోని అయితే సాయం పొందిందో దాని మీదకే ఎగబడబట్టే. మరి మనుషులు తిరిగే ఏరియాలకు ఏనుగు వచ్చింది కాబట్టి కొందరు మనుషులు సాయం చేసిన వాళ్ళకే గాయం చేసినట్టు ఇది కూడా మనుషుల లెక్కనే ఫాలో అయ్యిందా ఎట్లా ఏమో గానీ ఇంతకీ వీడియో ఏడికేలు వచ్చిందో చెప్పలేదు కదా. ఒడిశాలున్న కియోంజారు జిల్లా నుంచి భూదాన బాధితుల బతుకులు మొత్తము సర్కారు బుగ్గిపాలు చేసిందట. వెలుగుమట్ల ఇండ్లు గులగొట్టి వాళ్ళ జీవితాల్లో మొత్తం చీకట్లు నింపిందట. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు రోడ్డు మీద పడవలసిన దుస్థితి దాపురించిందట. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదంటుండ్రు చూడుర్రిగో. అయ్యో, ఇంట్లో బోళ్ళు బోకెలు బట్టా బాత బండ్లు తెచ్చుకొని సంచార జాతులోళ్ళు కదా చెట్ల కింద సామాను మొత్తం పెట్టుకొని శాంతి వేసుకొని చూస్తున్నట్టే గోసగోసగా ఉన్న వీళ్ళు ఎవరనుకుంటుర్రు? ఖమ్మం శివార్లో ఉన్న వెలుగుమట్ల ఇండ్లు కూలగొడితే నిల్వనీడ లేకుంటాయి ఇట్లా రోడ్డు మీద పడ్డరట.
సంటి పిల్లల కాన్ నుంచి పండు ముసలోళ్ళ దాకా ఇండ్లు మొత్తము గూలినందుకు కట్టు బట్టలతోని కష్టాలు ఎల్లదీస్తురు. ఒంటికి రొంటికి పోయేదందుకు కూడా వాళ్లకు నరకమే ఉన్నది. మొగోళ్ళు అయితే ఎటో పోయి గాలబడతారు. ఆడోళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లా లీడర్ల పెండ్లాలు బిడ్డలు కూడా బాధలు పడుతుంటే ఇట్లనే ఊకుంటారా? ఏం ప్రభుత్వమో ఏమో పోన్రి. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది? ఇట్లా ఇండ్లు గూలగొట్టి పేదలకు నిలవనీడ లేకుండా చేసి వాళ్ళ బతుకులు రోడ్డు పాలు చేసేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చడం ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ముచ్చరించి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.